హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై వ్లాగ్స్. అమ్మవారి దర్శనం అయిపోగానే అయిపోలేదండి, ఇంకా చాలా పెండింగ్ ఉంది. అయితే దర్శనం అయ్యి గుడి వెనక రాగానే ఒక చిన్న కొలను ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహాలన్నీ చూసారా, ఇక్కడంతా కూడా ఆ వాల్స్కి అంతా కూడా అలాగే చెక్కబడి అలా అలా నిలబెట్టారనమాట. చక్కగా ఉన్నాయి చూడ్డానికి, ఆ వాటర్ చుట్టూరా విగ్రహాలు. అండ్ పక్కనే కూడా ఈ కౌస్ అంతా కూడా చిన్న చిన్న దూడ పిల్లల్ని వీళ్ళు పెంచుతున్నారన్నమాట ఫర్ గ్రేజింగ్. అండ్ దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్ళంగానే లైక్ గుడి టెంపుల్ నుంచి బయటికి రాగానే అక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. సాయిబాబా విగ్రహం అని, బృహమహర్షి విగ్రహం అని, తర్వాత సమ్ చాలా పేర్లు కొత్త కొత్తగా ఉన్నాయి. సో అలాంటి విగ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ గౌతమ్ బుద్ధుడిది కూడా ఉంది. సో సో ఈ విగ్రహాలు కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో చక్కగా అలంకరించబడి ఉన్నాయి. అలాగే ఆదిశేషుడు పడగెత్తినట్లు కూడా ఒక విగ్రహం ఉంది అక్కడ. చూడడానికి చాలా అందంగా ఉంది. అందంగా అని చెప్పడానికన్నా ఒక ఉగ్రంగా ఉన్నదన్నమాట. అలా చూస్తూ నిలబడిపోవాలనిపించింది. ఇంకొక కొత్త టెంపుల్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.